హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. అడవిలో సహజంగా దొరికే ఇప్ప పువ్వుతో ఇలా లడ్డు చేస్తే రుచి మాత్రమే కాదండి, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్ప పువ్వు తెలంగాణలో దొరికే ప్రకృతి ప్రసాదం ఈ లడ్డు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. రక్తం పట్టడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి, నిద్ర బాగా పట్టడానికి అద్భుతంగా పనిచేసే ఈ లడ్డు ఎంతో రుచిగా ఉండడంతో పాటు సులువుగా చేసుకునే ఈ లడ్డు కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసి విప్ప పువ్వును వేసి మంటని లో ఫ్లేమ్ లో ఉంచి కిస్మిస్ ని వేయించుకున్నట్లుగా వేయించుకోవాలి. మాడకుండా మంటని లో ఫ్లేమ్ లో ఉంచి 5-6 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా వేగితే కొంచెం క్రిస్పీగా మంచి రంగులోకి మారుతాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్ లో ఇంకొంచెం నెయ్యిని వేసి ఇందులో బాదం పప్పు, జీడిపప్పును కూడా వేసి వేయించుకొని వీటిని కూడా బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత 1 కప్పు పల్లీలను కూడా వేసి మంటని లో ఫ్లేమ్ లో ఉంచి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించినట్లయితే ఇవి లోపలి వరకు చక్కగా వేగి లడ్డు తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. ఇలా వేగిన వీటిని విప్ప పువ్వు బౌల్లో వేసుకొని మళ్ళీ ప్యాన్ లో 1 కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి కొంచెం ఇలా చిటపటమంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఇలా బౌల్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి అన్నింటిని కలిపేసుకొని స్వీట్నెస్ కు సరిపడా తురిమిన బెల్లం, మంచి ఫ్లేవర్ కోసం 7-8 యాలకులు వేసుకొని మరి మెత్తని పిండి ముద్దలా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి వేసేసుకొని 3-4 స్పూన్ల నెయ్యిని కరిగించి వేసుకొని బాగా కలిపి మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ లడ్డు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.